అందరికీ నమస్కారం అండి. హనుమంతుడి గురించి ఎవరికీ తెలియని ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకసారి హనుమంతుడు సూర్యుని దగ్గరకు విద్య నేర్చుకోవాలి అని వెళ్తాడు. వెళ్ళి సూర్యనారాయణుడికి నమస్కరించి విద్యలు నేర్పించమని చాలా వినయంగా అడుగుతాడు. అప్పుడు సూర్యుడు నేను ఒక చోట కూర్చొని పాఠం చెప్పలేను అని చెప్తాడు. తాను ఒక చోట కూర్చొని పాఠాలు చెప్తుంటే లోకానికి ఇబ్బంది. ఉదయాన్నే బయలుదేరతాడు. అదే వేగంతో వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోవడము అంటే ఏ విజయవాడో వెళ్ళి రావడం కాదు. బ్రహ్మాండాలన్నీ చుట్టి వస్తాడు. అంత వేగంతో వెళ్తున్నవాడు చెప్తున్న మాటలు వినడం చాలా కష్టము. పైగా ఎప్పుడూ ఒకేలా ఉండడు. ఉదయం బయలుదేరినప్పుడు దగ్గరగా వెళ్ళి వినవచ్చు. మధ్యాహ్నము, సాయంకాలము అలా కుదరదు. మార్తాండుడై ఉంటాడు. భరించటం చాలా కష్టము. సాధారణంగా ఎదురుగా కూర్చొని ముఖం కనపడేటట్లుగా ఉండి చెప్తుంటే మాటలను పట్టుకోవడం చాలా తేలిక. కానీ ఇక్కడ అలా కుదరదు. అలాగని గురువుగారి పక్కన పరిగెడుతూ నేర్చుకుందామా అంటే రెండు చెవులతో స్పష్టంగా వినటం కుదరదు. గురువుగారికి పృష్ఠభాగం చూపకూడదనే నియమం వల్ల ముందు వెళ్ళటానికి కుదరదు. ఇక ఏమిటి మార్గము? గురువుగారి ఎదురుగా నిలబడి వెనకకు పరిగెడుతూ అది కూడా సూర్యుడితో సమానంగా ఒక్క మాట విడిచిపెట్టకుండా 4 వేదాలు, 9 వ్యాకరణాలు నేర్చుకున్నాడు. అది హనుమ వైభవము. అలా నేర్చుకోగలగాలంటే ఆయనకు ఎంత శ్రద్ధ, భక్తి ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి. లోకంలో ఎన్నో అవతారాలున్నాయి. హనుమ అవతారం మాత్రమే అంత వైశిష్టం పొందటానికి కారణము, అంత శ్రమకు ఓర్చి గురువు దగ్గర పాఠం నేర్చుకోవటమే. హనుమ జీవితాన్ని ఒక్కసారి గమనించినట్లయితే, ఆయన పుట్టి పుట్టగానే సూర్యుడిని చూసి పండనుకొని ఆకాశానికి ఎగిరిపోయాడు. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే ఎడమ దవడ విరిగి అక్కడ్నించి కింద పడ్డాడు. తరువాత దేవతలందరూ వచ్చి ఎన్నో శక్తులు హనుమకు ధారపోశారు. అన్ని శక్తులు పొందిన హనుమ తన జీవితంలో ఒక్క గంట విశ్రాంతి తీసుకున్నట్లు కూడా మనమెప్పుడూ వినలేదు. లోకములో ఎవ్వరూ ఎప్పుడూ చేయటానికి సాహసించని కార్యాలను ఆయన ఒక్కడే సంకల్పించాడు. 100 యోజనాల సముద్రాన్ని ఎవరు దాటగలరు? అలాంటిది సముద్రాన్ని దాటటమే కాదు. తానొక్కడే రామభక్తుడిగా ఉండి చుట్టూ రాక్షసులున్న నిర్భయంగా రావణాసురుడితో మాట్లాడి అంతే వేగంతో తిరిగి వస్తాడు. అంతటి బలవంతుడు, శక్తివంతుడు, అంతటి పండితుడు, వ్యాకరణవేత్త తన గురించి చేసుకున్న పని ఒక్కదాన్ని కూడా మనం చూపలేము. ఎన్ని గ్రంథాలు వెతికినా ఒక్క పని కూడా హనుమ తన కోసం చేసుకున్నట్లు కనపడదు. కార్యదీక్షాపరుడంటే అలా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి.